హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన 101 షిఫ్ట్స్ చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్లో బయాలజీలో సెల్ బయాలజీ అనే యూనిట్లో మనం థర్డ్ పార్ట్ అండ్ ఇట్ ఈస్ ద ఫైనల్ పార్ట్. ఈ ఫైనల్ పార్ట్లో లాస్ట్ టైం మనం 90 వరకు మాట్లాడుకున్నాం కదా. 91 నుంచి 148 వరకు మొత్తం క్వశ్చన్స్ని ఇదే పార్ట్లో మనం డిస్కస్ చేసేసుకుందాం. సో ఇది మాట్లాడుకుంటే మనకి సెల్ బయాలజీ మీద ఒక క్లియర్ కట్ ఐడియా అనేది మీకు వస్తుంది. ఓకేనా? సో క్వశ్చన్స్ ఎక్కడ అడిగాడు, ఏ టాపిక్స్ మీద అడిగాడు, ఎంత లోతుని అడిగాడు అన్న విషయాలన్నీ కూడా మీకు క్లియర్ కట్గా అర్థమైపోతాయి. సో దీని తర్వాత మనం కెమిస్ట్రీకి సంబంధించి ఏదో ఒక యూనిట్ మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో అది కూడా నేను మీకు పోల్ లాగా పెడతాను టెలిగ్రామ్లో. దాంట్లో ఎక్కువ మంది దేనికి రెస్పాండ్ అయితే ఆ యూనిట్ని మనం క్లియర్ కట్గా ఇలాగే తెలుగు అండ్ ఇంగ్లీష్లో బైలింగ్యువల్లో క్లియర్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకేనా? చాలామంది పిల్లలకి ముందే అవేర్నెస్ క్రియేట్ అయ్యింది, కానీ వాళ్ళు కూడా చదువుకుంటారు. సో చదువుకొని వింటే మీకు కాస్త ఈజీగా ఉండిద్ది, ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారా లేదా అన్నట్టుగా కూడా ఉండిద్ది అనమాట. సో చాప్టర్ వైజ్గా వెళ్ళటం వల్ల మనకి చాప్టర్ మీద మంచి గ్రిప్ అవుట్ అనేది క్రియేట్ అయ్యింది. సో అదంతా ప్రాసెస్ ఈ వీడియో అవ్వగానే మనం చేద్దాం. ఈ పీడిఎఫ్ కూడా నేను సెండ్ చేస్తాను. వీడియో అప్లోడ్ చేసిన 1 day తర్వాత కంపల్సరీగా మీకు ఈ పీడిఎఫ్ కూడా మీకు వస్తుంది, టెలిగ్రామ్లో పెట్టేస్తాను. ఆ పోల్ కూడా కెమిస్ట్రీకి సంబంధించి పెడతాను, దాంట్లో మీరు పోల్ చేయండి, దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు మనం వీడియోలోనికి వెళ్దాం. వీడియోలో ఈరోజు మనం మిగిలి ఉన్న అన్ని క్వశ్చన్స్ని క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి హైప్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి. సో అందరూ చదువుకునే వాళ్ళకు ఉపయోగపడుద్ది. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. 91 క్వశ్చన్. న్యూరాన్ల గురించి కింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏంటి అన్నాడు. విచ్ ఈస్ ఇన్కరెక్ట్ అన్నాడు. యాక్సాన్ సెండ్స్ సిగ్నల్స్ అవుట్ అన్నాడు. యాక్సాన్ అనే భాగం సంకేతాలను పంపుతుంది అన్నాడు. రైటే, బికాస్ ఇట్ ఈజ్ ఏ ట్రాన్స్మిటర్ అని మనం మాట్లాడుకున్నాం. డెండ్రైట్స్ రిసీవ్ సిగ్నల్స్, బయట నుంచి సిగ్నల్స్ ఏం చేసింది, రిసీవ్ చేసుకునిద్ది. సో ఇది రిసీవర్, ఇది మనం మాట్లాడుకున్నాం. న్యూరాన్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 parts, డెండ్రైట్స్, సెల్ బాడీ అండ్ యాక్సాన్. ఈ 3 ముఖ్యమైన పార్ట్స్ ఒక న్యూరాన్ అనే సెల్కి ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. సో ఏబిసి ఈ 3 రైటే. సో ఆన్సర్ ఏమవ్వాలి, న్యూరాన్ ల్యాక్ న్యూక్లియస్. న్యూరాన్లో కేంద్రకం ఉండదు అన్నాడు. తప్పు. దానికి సెల్ బాడీ ఉండిద్ది, సెల్ బాడీ లోపల మనకి న్యూక్లియస్ ఉండిద్ది అనమాట. సో నెర్వ్ సెల్ హ్యాజ్ న్యూక్లియస్, దానికి న్యూక్లియస్ ఉండిద్ది. కాబట్టి డి ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 92. ద డిఫ్యూజన్ ఆఫ్ వాటర్ త్రూ సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఈజ్ నోన్ యాజ్ అన్నాడు. డిఫ్యూజన్ జరుగుతుంది, అయితే సెలెక్టివ్లీ పర్మియబుల్ అన్నాడు. అంటే పాక్షిక పారగమ్య పొర. సెలెక్టివ్లీ పర్మియబుల్ అంటే ఏంటంటే, ఒక పొర తీసుకుంటే ఈ పొర గుండా అన్నీ ఎల్లవు, ఓన్లీ సెలెక్టెడ్ థింగ్స్ మాత్రమే పాస్ అవుతాయి. అలా కొన్ని మాత్రమే పాస్ అయ్యి కొన్ని పాస్ అవ్వకుండా ఉంటే దాన్ని సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అనాలి. అలా సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రెయిన్ గుండా మనకి డిఫ్యూజన్ జరిగితే దాన్ని మనం ఏమనాలి అంటే ఆస్మోసిస్ అనాలి, ద్రవాభిసరణం అనాలి. ద్రవాభిసరణలో అన్నీ వెళ్ళవు, కొన్ని మాత్రమే వెళ్తాయి. ఓకేనా? దాన్నే మనం ఏమనాలి, ఆస్మోసిస్ అనాలి. కానీ డిఫ్యూజన్లో అన్నీ వెళ్తాయి. సెలెక్టివ్లీ పర్మియబుల్ అని మెన్షన్ చేయాల్సిన పని లేదు, కానీ ఆస్మోసిస్ దగ్గరికి వస్తే కంపల్సరీగా మనం దాన్ని మెన్షన్ చేయాలి. ఓకేనా? ట్రాన్స్పిరేషన్ అంటే తెలుసు మీకు, బాష్పోత్సేకం. ఆకుల గుండా స్ట్రోమాటా గుండా మనకేమైపోయింది, వాటర్ మొత్తం వాతావరణంలోకి డిసప్పీర్ అయిపోయింది, దాన్ని మనం ట్రాన్స్పిరేషన్ అంటాం. డిఫ్యూజన్ అంటే మీకు తెలుసు, సాలిడ్స్, గ్యాసెస్, లిక్విడ్స్లో హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి పార్టికల్స్ మూమెంట్ జరగడం. సో ఆస్మోసిస్, డిఫ్యూజన్ రెండింటిని ఏమని చెప్పాను, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అని అనాలి అని చెప్పాను. ఈ 2 కాకుండా ఉన్న ట్రాన్స్పోర్ట్ని యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అని మనం పిలవాలి. సో అవర్ ఆన్సర్ ఈజ్ బి అనమాట. ఓకేనా? కమింగ్ టు 93rd క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూసెస్ బై బైండరీ ఫిజన్. ఇక్కడ ఈ సెల్ బయాలజీలో మీకు అసెక్షువల్ రీప్రొడక్షన్ కూడా కవర్ అయిపోయింది. గమనించారు బాగా, అసెక్షువల్ రీప్రొడక్షన్స్ కూడా బాగా అడిగాడు. కాబట్టి సెల్ బయాలజీ ఒకటే మాత్రమే కాదు, అసెక్షువల్ రీప్రొడక్షన్ కూడా దీని కింద కవర్ అయిపోయింది. అందుకే ఇక్కడ చాలా క్వశ్చన్స్ మీకు ఉన్నాయి. కాబట్టి ఇది కేవలం సింగిల్ యూనిట్ కాదు,
అసెక్షువల్ యూనిట్స్ రీప్రొడక్షన్ అనే యూనిట్ కూడా కవర్ అయిపోయింది. సో 2 ఇంపార్టెంట్ యూనిట్స్ మీకు బయాలజీలో కవర్ అయిపోయినట్టే. బైండరీ ఫ్యూజన్ ఏ జీవుల్లో జరిగిద్ది అన్నాడు. సో హైడ్రా అనగానే మనం ముఖ్యంగా దేంట్లో మాట్లాడుకుంటాం, బడ్డింగ్ మాట్లాడుకుంటాం. ఓకేనా. స్పైరోగైరా కూడా కాదు, అమీబాలో ముఖ్యంగా జరిగేది ఏంటి, బైండరీ ఫ్యూజన్ అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. స్పైరోగైరాలో మనం ఫ్రాగ్మెంటేషన్ ఇలా రకరకాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అదే రైజోపస్లో అయితే స్పోర్ ఫార్మేషన్ ఇలాంటివి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఓకేనా. కమింగ్ టు 94th, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద అసెక్షువల్ మెథడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా. సేమ్ క్వశ్చనే, అమీబాలో జరిగేది ఏంటి అన్నాడు, రివర్స్లో అడిగాడు, బైండరీ ఫ్యూజన్. ఓకేనా, అమీబా గురించి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. అమీబా ఇన్ ఎనీ ప్లేన్. సో ఆన్సర్ బి అనమాట. సింపుల్ క్వశ్చన్, ఆల్రెడీ మాట్లాడిన క్వశ్చన్ అయితే నేను మళ్ళీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్ మాట్లాడుకోవడం అనవసరం. కమింగ్ టు 95th, జాగ్రత్తగా చూడండి. వివిధ పరిమాణాల్లో ఉండే ఉల్లిపాయలను మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు అన్నీ ఒకే రకమైన దీర్ఘచతురస్రాకార నిర్మాణాలను చూపుతాయి. ఇది దేని నిరూపిస్తుంది అన్నాడు. ఒక మైక్రోస్కోప్ కింద ఆనియన్ బల్బ్స్ని పెట్టినప్పుడు ఆఫ్ డిఫరెంట్ సైజెస్, వేరు సైజులు ఉన్న ఉల్లిపాయలని కట్ చేసి మైక్రోస్కోప్ కింద పెడితే అన్నీ కూడా రెక్టాంగులర్ స్ట్రక్చర్స్ని చూపిస్తున్నాయి. దీని అర్థం ఏంటి అన్నాడు. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అన్నాడు, చూద్దాం. పెద్ద ఉల్లిపాయలకు మాత్రమే కణాలు ఉంటాయా? కాదు. అసలు ఉల్లిపాయకి కణం ఉండిద్ది, అది పెద్దదా చిన్నదా అనేది కాదు. ఒకే ఉల్లిపాయలో కణాలన్నీ భిన్నంగా ఉంటాయి అన్నాడు. తప్పు. భిన్నంగా ఎందుకు ఉంటాయి? ఉండవు. నెక్స్ట్, కార్క్ సెల్స్ ఆర్ లివింగ్ అన్నాడు. తప్పు. కార్క్ సెల్స్ ఎప్పుడు లివింగ్గా ఉంటాయి, అవి డెడ్ అనమాట. సో ఆన్సర్ ఏమవ్వాలి, ఆల్ లివింగ్ థింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్ సెల్స్. ఇది అర్థం. అన్ని సజీవ ప్రాణులు సజీవ ప్రాణులు కణాలతో తయారవుతాయి. సో ప్రతిదీ కూడా ఏమవ్వాలి, కణాలతో తయారవ్వాలి. అది అర్థం అన్నమాట. అంతేగాని ఈ 3 ఆప్షన్స్ కాదు. మైక్రోస్కోప్ కింద పెట్టి ప్రతిదీ ఒక జీవి, దానికి జీవం ఉంది అని చెప్పాల్సి వస్తే అదన్నీ కూడా సెల్స్తో నిర్మాణం అయిందని అర్థం అనమాట. కమింగ్ టు 96th, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ మల్టిప్లైస్ బై మీన్స్ ఆఫ్ మల్టిపుల్ ఫిజన్ అన్నాడు. బైండరీ ఫిజన్ కాదు. మల్టిపుల్ ఫిజన్ అంటే లీష్మేనియా, ఇది మనకి బైండరీ ఫిజను. హిబిస్కస్, ఇది ప్లాంట్ అనమాట. ఈ ప్లాంట్ మనకి గ్రాఫ్టింగ్, కట్టింగ్ అలాంటివి జరుగుతూ ఉండిద్ది. బఠానీ మొక్క, ఇది కూడా కాదు, అది మొక్క. ఇక ఆన్సర్ ఏమవ్వాలి, ప్లాస్మోడియం ఈజ్ వన్ టైప్ ఆఫ్ ప్రోటోజోవా. దీంట్లో మనకి మల్టిపుల్ ఫిజన్ జరిగింది. ఓకేనా. బైండరీ ఫిజన్ ఇన్ లాంగిట్యూడినల్ ప్లేన్ అయితేనేమో లీష్మేనియా. ఆన్సర్ మంది ప్లాస్మోడియం అవ్వాలి. సో ఇది కూడా సెక్షువల్ రీప్రొడక్షన్ కింద క్వశ్చనే. కమింగ్ టు 97, ద స్ప్లిట్టింగ్ ఆఫ్ యూనిసెల్యులర్ ఆర్గానిజం ఇంటూ 2 ఈక్వల్ డాటర్ సెల్స్. ఒక విధమైన జన్యు పదార్థాన్ని కలిగి ఉండి ఏకగణ జీవి 2 సమాన పిల్ల కణాలుగా విడిపోయింది. 2 అని ఏర్పడితే దాని ఆన్సర్ ఏమవ్వాలి, బైండరీ ఫిజన్. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. బైండరీ ఫిజన్ మీద చూడండి, 2 క్వశ్చన్లు అడిగాడు. నెక్స్ట్ 98, వాట్ ఈస్ ద గ్యాప్ బిట్వీన్ 2 న్యూరాన్స్. 2 న్యూరాన్ల మధ్య ఉండే ఖాళీని అనాలి. ఏమంటారు అన్నాడు. ఏమంటారు, స్ట్రోమానా? స్ట్రోమా కాదు. ల్యూమెన్ కూడా కాదు. ఓకేనా. సినాప్స్ అంటారు. నాడీ కణ సంధి, ఇదిగో పేర్లోనే ఉంది. ఇంటర్ మెంబ్రేన్ కాదు. లోపల ఒక కణం లోపల ఉండే మెంబ్రెన్స్ ఉంటాయి కదా, వాటి మధ్య ఉండే స్పేస్ అని అనకూడదు. స్ట్రోమా అంటే మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, థైలకాయిడ్ చుట్టూ ఉండే ఒక లిక్విడ్ అనమాట, ఒక డెన్స్ ఫ్లూయిడ్ అరౌండ్ థైలకాయిడ్ మెంబ్రెన్స్. అది కూడా కాదు. ల్యూమెన్ కూడా కాదనమాట. సో ఆన్సర్ ఏమవ్వాలి, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు
99. Which of the following process results in formation of two identical daughter cells? ఐడెంటికల్ అన్నాడు అంటే ఒకే రకంగా ఏర్పడతాయి. 2 డాటర్ సెల్స్ అన్నాడు. ఐడెంటికల్ అని అనగానే మనం ఏం చెప్పాలి? సింపుల్, మైటోసిస్ సమకణ విభజనలో సేమ్ ఏర్పడిద్ది, శేఖరణ విభజనలో సిమిలర్. ఒకేలాగా ఉండటం వేరు, ఎగ్జాక్ట్గా ఉండటం వేరు. సో సేమ్, ఎగ్జాక్ట్, ఐడెంటికల్ అనే పదాలు వస్తే గుర్తుపెట్టుకోండి, అది సమకణ విభజన. ఎక్కడైతే సెల్స్ కొత్తగా ఫామ్ అవ్వాలో, ఎక్కడైతే సెల్స్ రిపేర్ అవ్వాలో అక్కడ సమకణ విభజన జరుగుతుంది. ఓకేనా? ఫెర్టిలైజేషన్ కాదు, మియోసిస్ కాదు, అది సిమిలర్ అన్నమాట. ఇక్కడ ఐడెంటికల్ కాదు, నాన్ ఐడెంటికల్. నాన్ ఐడెంటికల్ వస్తేనేమో బి పెట్టాలి, ఐడెంటికల్ వస్తే సి పెట్టాలి. నెక్స్ట్ 100వ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ యూజ్డ్ బై ఆర్గానిజమ్స్ లైక్ హైడ్రా? నేను లాస్ట్ షిఫ్ట్లో కూడా చెప్పాను, హైడ్రాలో బడ్డింగ్ జరిగింది. ఆ బడ్డింగ్లో ఏ కణాలు చిన్న బడ్గా ఏర్పడి డిటాచ్ అయిపోయి కొత్త పిల్ల కణంగా ఏర్పడతాయి అని కూడా చెప్పాను. ఏ సెల్స్? కిరణజన్యసమికి ఎందుకు వస్తాయి? కాదు. పత్రరంధ్రాల? కాదు. సంయోగ బీజ కణాలు? కాదు. రీజనరేటివ్ సెల్స్. ఎవరైనా లాస్ట్ పార్ట్ చూస్తే అక్కడ నేను క్లియర్గా చెప్పాను. ఓకేనా? ఒక హైడ్రా ఇలా బడ్ వచ్చి ఇలా వేరిపోవాలంటే అవి ఏ సెల్స్? రీజనరేటివ్ సెల్స్. పునరుత్పత్తి కణాలు మనకి బడ్డింగ్లో కనపడతాయి. అక్కడి నుంచే మనకి ఫార్మేషన్ అనేది ఫామ్ అయింది అనమాట. ఓకేనమ్మా? సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 101. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ ది సెల్ వాల్? సెల్ వాల్ పని కానిదేంటి అన్నాడు, చూద్దాం. ప్రొవైడింగ్ షేప్ టు సెల్. ఎస్, షేప్ని ప్రొవైడ్ చేసేది, కరెక్టే. ప్రొటెక్టింగ్ ద సెల్ మెంబ్రేన్, సెల్ ఫ్రమ్ మెకానికల్ డ్యామేజ్, ప్రొటెక్టింగ్, ఇది కరెక్టే. సింథసైజింగ్ ఆఫ్ ప్రోటీన్స్ అన్నాడు, ఇది తప్పు. ప్రోటీన్స్ని సంశ్లేషణ చెందించే పని అది కాదు, అది ఎవరిది? ఆర్ఈఆర్ పని, రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం పని. నెక్స్ట్ హెల్పింగ్ సెల్ టు సెల్ ఇంటరాక్షన్, ఇది కరెక్టే. కాబట్టి దాని ముఖ్యమైన పనులు ఏంటి? ఒకటి షేపు, ఒకటి ప్రొడక్షను, ఇంకోటి ఇంటరాక్షన్. ఈ 3 పనులు చేసేది ఎవరు? సెల్ వాల్. కానీ సింథసైజ్ కాదనమాట. ఓకేనా? కమింగ్ టు 102. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెల్ ఆర్గానెల్స్ ఈజ్ ఫిల్డ్ విత్ డైజెస్టివ్ ఎంజైమ్స్? ఈ ఒక్క పదం చాలు, అయినా చదువుదాం. మొన్న హడావుల్లో ఇలా చదివి తప్పు పెట్టాను. డైజెస్టివ్ ఎంజైమ్స్ అండ్ హెల్ప్స్ టు కీప్ ద సెల్ క్లీన్, డైజెస్టింగ్ ఎనీ ఫారెన్ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ వార్న్ అవుట్ ఆఫ్ ది సెల్ ఆర్గానెల్స్. దెబ్బతిన్న కణాంగాలను జీర్ణం చేయడం ద్వారా కణాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడే కణాంగం ఏది అన్నాడు. రైబోజోమ్స్ కాదు, క్లోరోప్లాస్ట్ కాదు, క్రోమోప్లాస్ట్ కాదు. ఓకేనా? ఆన్సర్ ఏంటి? లైసోజోమ్. లైసోజోమ్ ఇస్ ద డైజెస్టివ్ సిస్టమ్. ఓకేనా? కమింగ్ టు 103. ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, ఏకకణ జీవుల్లో ఏ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉండిద్ది అన్నాడు. ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ ఫ్రాగ్మెంటేషన్ జరిగిద్దిగా, జరిగిద్ది. ఓకేనా? దాన్ని పక్కన పెడదాం. రీజనరేషన్, పునరుజ్జీవనం, ఇది కాదు. రీజనరేషన్, రీజనరేషన్ కూడా జరిగిద్దిగా, జరిగిద్ది. ఫిజన్, ఫిజన్ కూడా జరిగిద్ది. కానీ ఆన్సర్ ఫిజనే పెట్టాలి. అదేంటి సార్? యూనిసెల్ ఆర్గానిజమ్స్లో ఫ్రాగ్మెంటేషన్, రీజనరేషన్ కూడా జరిగిద్ది కదా, ఏసీ ఆన్సర్లు ఎందుకు కావు అంటే ఫ్రాగ్మెంటేషన్ అండ్ రీజనరేషన్. ఇది కేవలం యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో మాత్రమే కాదు, కొన్ని లో లెవెల్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో కూడా జరిగింది. అక్కడ ఉద్దేశం ఏంటంటే ఇన్ని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే కేవలం వాటిలో మాత్రమే, అక్కడ ఓన్లీ అని మెన్షన్ చేయలేదులే, కానీ క్వశ్చన్ అర్థం అదే. ఓకేనా? పర్టికులర్లీ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో మాత్రమే జరిగే ప్రత్యుత్పత్తి ఏంటి అన్నాడు. సో ఆన్సర్ ఈజ్ డి, ఫిజన్, విచ్చిత్తి జరిగిద్ది అనమాట. అఫ్ కోర్స్ ఫ్రాగ్మెంటేషన్, రీజనరేషన్ జరిగిద్ది, కానీ మా లో లెవెల్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో కూడా జరిగిద్ది. అందుకే మనం ఏని సిని సెలెక్ట్ చేయకూడదు. ఓకేనా? కమింగ్ టు 104. ద యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అమీబా హ్యాస్ డాష్ షేప్. దానికి షేప్ ఎలా ఉండిద్ది? ఫిక్స్డ్ షేపా? కాదు. స్టార్ షేపా? కాదు.
స్లీపర్ షేపా కాదు, చెప్పాకారమా కాదు, చేంజింగ్. చిన్నప్పుడు మనం 10th క్లాస్లో అమీబా బొమ్మ ఒకటే మనకు బాగా గీయటం వచ్చు, బికాజ్ వి కెన్ డ్రా యాజ్ వీ లైక్, మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే దాని షేప్ ఫిక్స్డ్ కాదు కాబట్టి. సో ఆన్సర్ ఏమవ్వాలి? డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 105. Plastids have their own and dash similar to mitochondria. మైటోకాండ్రియాకి సొంతగా కొన్ని ఉన్నట్టు ప్లాస్టిడ్స్ కూడా సొంతగా ఉన్నాయి. ఏమున్నాయి? వెసికల్స్ ప్రోటీన్సా? కాదు. న్యూక్లియస్ క్రోమోజోమ్సా? కాదు. ఎంజైమ్స్ వ్యాక్యూల్సా? కాదు. ఏంటి ఆన్సరు? డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్. డిఎన్ఏ రైబోజోమ్స్ వాటికి సపరేట్గా ఉంటాయి. ప్లాస్టిడ్స్కి మైటోకాండ్రియా రెండింటికి ఉంటాయి. ఓకేనా. 106. Which of the following is best describes the relation between cell's shape and its role? కణం యొక్క ఆకారానికి దాని విధికి మధ్య సంబంధాన్ని చెప్పండి అన్నాడు. సంబంధం ఉండిద్దా? ఓ మంచి సంబంధం ఉండిద్ది. ఓకేనా. షేప్కి ఫంక్షన్కి మంచి సంబంధం ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. ఆల్ సెల్స్ ఆర్ రౌండ్ అన్నాడు. విధితో సంబంధం లేకుండా అన్ని కణాలు గుండ్రంగానే ఉంటాయా? చెప్పండి. కాబట్టి రాంగ్ ఇది. అన్నీ అలాగే ఉండవు. నర్వ్ ఎలా ఉండిద్ది? లాంగ్గా ఉండిద్ది. కాబట్టి ఆల్ సెల్స్ ఆర్ రౌండ్ అనే పదం తప్పు. తర్వాత చూద్దాం. సెల్ షేప్ సపోర్ట్స్ ఇట్స్ స్పెసిఫిక్ ఫంక్షన్ అన్నాడు. ఇది కరెక్ట్. కణం యొక్క ఆకారం దాని నిర్దిష్ట విధికి మద్దతు ఇస్తుంది అన్నమాట. అర్థమైందా? ఒక న్యూరాన్ లాంగ్గానే ఉండాలి. అలా ఉండటం వల్ల ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒక న్యూరాను రౌండ్గా ఉండకూడదు. ఓకేనా. ఒక ఆర్బీసీ లాంగ్గా ఉండకూడదు, బైకాన్కేవ్ షేప్లోనే ఉండాలి. అలా బైకాన్కేవ్ షేప్లో ఉంటేనే దాని పని అది చక్కగా చేయగలదు. అంటే ఫంక్షన్కి షేప్కి మధ్య సంబంధం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. దెర్ ఈజ్ కోరిలేషన్ బిట్వీన్ షేప్ అండ్ ఫంక్షన్. దాని ఆకారానికి విధికి మధ్య పనికి మధ్య సత్సంబంధం ఉంది. సత్సంబంధం ఓకే ఉండిద్ది అన్నమాట. ఓకేనా. సెల్ షేప్ ఈజ్ ర్యాండమ్. అది ఎలాగైనా ఉండొచ్చు అన్నాడు. కాదు, ఎలా పడితే అలా ఉండదు, పనిని బట్టి ఆకారం ఉండిద్ది. ఆల్ సెల్స్ హ్యావ్ సేమ్ ఫంక్షన్. కాదు, ఆర్బీసీ పని వేరు, డబ్ల్యూబీసీ పని వేరు, మజిల్ సెల్ పని వేరు, నర్వ్ సెల్ పని వేరు, బ్లడ్ సెల్ పని వేరు, అన్ని వేరు కదా. కాబట్టి బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. కమింగ్ టు 107. ద సెల్యులర్ ఆర్గానెల్స్ ఆర్ సస్పెండెడ్ ఇన్ ఏ జెల్లీ కాల్డ్ అన్నాడు. కణం లోపల కణాంగాలన్నీ ఒక జెల్లీ లాంటి పదార్థంలో తేలుతూ ఉంటాయి. ఆ జెల్లీ లాంటి పదార్థాన్ని ఏమనాలి అన్నారు. సింపుల్, సైటోప్లాజం. సైటోప్లాజం ఈజ్ ద ప్లాట్ఫామ్ ఫర్ హోస్టింగ్ ఆల్ సెల్ ఆర్గానెల్స్. అన్ని కణాంగాలు ఉండే ప్రదేశం సైటోప్లాజం. అది మనకి జెల్లీ లాగుండిద్ది. జెల్లీ ఈజ్ ఏ కొలాయిడ్. ఓకేనా. నెక్స్ట్ 108. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ డెండ్రైట్స్? ఈ క్వశ్చన్ చూడండి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా. కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ డెండ్రైట్స్ ఇన్ ఏ న్యూరాన్ అన్నాడు. ఓకేనా. ఆన్సర్ ఏంటి ఈ 108 క్వశ్చన్కి అంటే సింపుల్, ఏ ఆన్సర్, ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యాక్సాన్ నుండి కణదేహానికి సంకేతాలను ప్రసారం చేస్తుంది అన్నాడు. ఈ ఆన్సర్ పెట్టంగానే చాలా మందికి డౌట్ వచ్చింది. సార్ మీరు ఇప్పటివరకు ఎక్స్ప్లెనేషన్లో డెండ్రైట్స్ అంటే ఏమన్నారు? రిసీవర్ అన్నారు. యాక్సాన్ అంటే ఏమన్నారు? ట్రాన్స్మిటర్ అన్నారు. మీరు అన్నారు కదా. మరి క్వశ్చన్ ఏంటి? ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ డెండ్రైట్స్ అంటే మీరు ట్రాన్స్మిటర్ ఎందుకు పెట్టారు అనే డౌట్ మీకు రావచ్చు. ఐ విల్ గివ్ యూ క్లారిటీ. జాగ్రత్తగా చూడండి. డెండ్రైట్ రిసీవరే, దాంట్లో తప్పేమీ లేదు. బయట వేరే నర్వ్ ఇంపల్స్ నుంచి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని తీసుకునిద్ది. ఎవరు? డెండ్రైట్. తీసుకున్న తర్వాత వాటిని యాక్సాన్ నుంచి సెల్ బాడీకి పంపించిద్ది అనమాట. ఓకేనా. కాబట్టి ముందు రిసీవ్ తీసుకుంటేనే తర్వాత ఏం చేయగలదు? ట్రాన్స్మిట్ చేయగలదు. కాబట్టి ట్రాన్స్మిట్ అనేది సెల్ లోపల జరుగుతుంది.
యాక్సాన్ నుండి కణదేహానికి జరుగుతుంది. కానీ రిసీవింగ్ ఎక్కడ జరుగుతుంది? ఎక్కడో వేరే న్యూరాన్ నుంచి ఈ న్యూరాన్కి సిగ్నల్స్ అనేవి వస్తున్నాయి, కాబట్టి ఇది రిసీవ్ చేసుకుంటుంది, దట్ ఈస్ నో డౌట్. కానీ ఇక్కడ క్వశ్చన్ బాగా గమనిస్తే అది తీసుకొని యాక్సాన్ టు సెల్ బాడీకి ట్రాన్స్మిట్ చేస్తుంది, కాబట్టి ట్రాన్స్మిట్ పని కూడా చేస్తుంది ఎవరు? డెండ్రైట్స్. ఎక్కడ? ఆ పాయింట్ ఇంపార్టెంట్, యాక్సాన్ టు సెల్ బాడీ. కాబట్టి ఇది రిసీవర్ అనే విషయము రైటే, ఈ ట్రాన్స్మిట్ అనే విషయం కూడా రైటే. మీరు ఆ ప్లేస్ని చూడాలి, ఎక్కడ ట్రాన్స్మిట్ చేస్తుంది, ఎక్కడ రిసీవ్ చేస్తుంది. ఓకేనా? మంచి క్వశ్చన్ అనమాట, చాలా లోపలికి వెళ్ళాడు. కమింగ్ టు 109. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ సిమిలారిటీ బిట్వీన్ క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియా? క్లోరోప్లాస్ట్కి మైటోకాండ్రియాకి మధ్య సంబంధం ఏంటి అన్నాడు. ఏంటి సంబంధం? బోత్ పర్ఫార్మ్ ఫోటోసింథసిస్ అన్నాడు. కాదు. మైటోకాండ్రియాలో ఎందుకు జరిగిద్ది? బోత్ పర్ఫార్మ్ రెస్పిరేషన్ అన్నాడు. కాదు. క్లోరోప్లాస్ట్ రెస్పిరేషన్ ఎందుకు జరిగిద్ది? ఎస్, ఇది కరెక్ట్. బోత్ ప్రొసెస్ దేర్ ఓన్ డిఎన్ఏ అండ్ 70S రైబోజోమ్స్. ఓకేనా? 70S, ఎస్ అంటే సైజ్ అనమాట. దీన్ని స్వెడ్బెర్గ్ యూనిట్ కూడా అంటారు. స్వెడ్బెర్గ్ యూనిట్స్ రైబోజోమ్స్ని మెజర్ చేయడానికి ఒక మెజరింగ్ యూనిట్ అనమాట. సైంటిస్ట్ పేరు కూడా స్వెడ్బెర్గే, ఆ పేరుతో పెట్టారు. యాక్చువల్గా మనం దాని సైజ్గా మాట్లాడుకుంటూ ఉంటాం, 70S సైజ్ అని. ఈ రైబోజోమ్స్ మనకి క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా అండ్ ప్రొకారియోటిక్లో కనపడతాయి. ఓకేనా? ఇంకో రకం ఉంటాయి ATS అని, అవి కేవలం మనకి యూకారియోటిక్లోనే మాత్రమే కనపడతాయి. కేంద్రకం బాగా డెవలప్ అయిన వాటిలో ATS ఉండిద్ది, కేంద్రకం బాగా డెవలప్ అవని ప్రొకారియోటిక్లో 70S ఉండిద్ది. ఓకేనా? ఇవి రైబోజోమ్స్ అనమాట. ఇవే మనకు ప్రోటీన్స్ని తయారు చేస్తాయి. బోత్ హ్యావ్ క్లోరోఫిల్. తప్పు, మైటోకాండ్రియాలో క్లోరోఫిల్ ఉండదు, క్లోరోప్లాస్ట్లో ఉండిద్ది. సో 109 క్వశ్చన్ ఆన్సర్ ఏమవ్వాలి? సి అవ్వాలి. ఓకేనా? కమింగ్ టు 110. ద్విధా విచ్ఛిత్తి, బైనరీ ఫ్యూజన్. హౌ మెనీ డాటర్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూరింగ్ బైనరీ ఫ్యూజన్? బైనరీ ఫ్యూజన్స్లో ఎన్ని ఏర్పడతాయి? పేర్లోనే ఉంది 2 అని. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ 2, 2 ఏర్పడతాయి. ఓకేనా? కమింగ్ టు 111 క్వశ్చన్ చూడండి, ఎంత పెద్దగా ఇచ్చాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ కంపేర్స్ ద సెల్ వాల్ అండ్ సెల్ మెంబ్రేన్? ఓకే, ఇన్ ప్లాంట్ అండ్ యానిమల్స్. సెల్ వాల్, సెల్ మెంబ్రేన్ని ప్లాంట్ అండ్ యానిమల్స్లో మనం కంపారిజన్ చేయాలి. అంటే ప్లాంట్లో ఉండే సెల్ వాల్ని, యానిమల్స్లో ఉండే సెల్ మెంబ్రేన్ని మనం కంపేర్ చేసి చెప్పాలి. చూద్దాం. బోత్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్ హ్యావ్ సెల్ వాల్. తప్పు. యానిమల్స్లో సెల్ వాల్ ఉండదు, వాడు ఉండిద్ది అన్నాడు, దొరికిపోయింది, తీసేయి. నెక్స్ట్, ప్లాంట్ సెల్స్ హ్యావ్ బోత్ రిగిడ్ సెల్ వాల్ అండ్ సెల్ మెంబ్రేన్. కరెక్టే. ప్లాంట్స్కి సెల్ వాల్ ఉండిద్ది, సెల్ మెంబ్రేన్ ఉండిద్ది. వైల్ యానిమల్ సెల్స్ హ్యావ్ ఓన్లీ ఫ్లెక్సిబుల్ సెల్ మెంబ్రేన్. ఇది కరెక్ట్. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్లాంట్స్కి కణకవచం ఉండిద్ది, కణత్వచం ఉండిద్ది. కణకవచం గట్టిగా ఉండిద్ది, కణత్వచం మామూలుగా ఉండిద్ది. జంతు కణాల్లో అనువైన కణత్వచం ఉండిద్ది, కణకవచం ఉండదు. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ వచ్చింది కదా. ఈ 2 రాంగ్ అయిపోతాయి. వెన్ యూ నో ద ఆప్షన్ కరెక్ట్లీ, ఆటోమేటికల్లీ మిగతా ఆప్షన్స్ మీరు రాంగ్ చేయొచ్చు. కాబట్టి చదువుకోండి, మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఓకేనా? కమింగ్ టు 112 క్వశ్చన్ పెద్దగా ఉంది కానీ సింపుల్గా దొరికిపోయింది. ద స్మూత్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం హెల్ప్స్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అన్నాడు. SER అంటే మనం ఏం చెప్పాము? లిపిడ్స్ కోసం. సో ఎక్కడుంది? బి ఆప్షన్, లిపిడ్స్ లేదా ఫ్యాట్స్. కమింగ్ టు 113 క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ బైనరీ ఫిజన్? మళ్ళా అడిగాడు బైనరీ ఫిజన్ నుంచి. ఇట్ అకర్స్ ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. కరెక్టే. ఇట్ ఈస్ ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్. ఫాస్ట్గా జరిగిద్దంట, ఎఫిషియెంట్గా జరిగిద్దంట. కరెక్టే. ఇట్ లీడ్స్ టు పాపులేషన్ ఇంక్రీజెస్. ఎన్ని కణాలు వస్తాయో ఎక్కువ వస్తాయి. కరెక్టే. ఇట్ నీడ్స్ 2 పేరెంట్స్. ఇక్కడ దొరికిపోయాడు. అసెక్సువల్ రీప్రొడక్షన్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సింగిల్ పేరెంటే ఉండిద్ది.
టూ పేరెంట్స్ అనకూడదు. సెక్షువల్లో టూ పేరెంట్స్ కావాలి. అమ్మ నాన్న కలిస్తేనే మనం వస్తాం. కాబట్టి సెక్షువల్ రీప్రొడక్షన్ నీడ్స్ టూ పేరెంట్స్. 14. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ బెస్ట్ ఇల్లుస్ట్రేట్స్ ద రియల్ లైఫ్ రోల్ ఆఫ్ లైసోజోమ్స్. మళ్ళా లైసోజోమ్స్ వచ్చింది, చూద్దాం. లైసోజోమ్స్ యొక్క పని ఏంటి రియల్ లైఫ్లో ఏంటి? ఏ నర్వ్ సెల్ పాసింగ్ సిగ్నల్స్ హెల్ప్స్ టు ఫీల్ పెయిన్. నొప్పిని అనుభూతి చెందడానికి సంకేతాలను పంపే నాడీ కణమా? కాదు. ఏ వైట్ బ్లడ్ సెల్స్ వాలోయింగ్ అండ్ బ్రేకింగ్ డౌన్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అన్నాడు. ఎస్, ఇది కరెక్ట్. లైసోజోమ్స్ ఏం చేస్తుంది? కణం లోపలికి వచ్చిన విదేశీ పదార్థాలని మింగేస్తుంది. అలాగే రియల్ లైఫ్లో వైట్ బ్లడ్ సెల్ కూడా ఏం చేస్తుంది? హానికరమైన బ్యాక్టీరియాని మింగి విచ్ఛిన్నం చేసి తెల్ల రక్త కణంతో సమానంగా ఉంది. సో ద వర్క్ ఆఫ్ డబ్ల్యూబీసీ అండ్ లైసోజోమ్ వర్క్ రెండు యాజ్ ఇట్ ఈస్గా కాస్త ఒకేలా ఉన్నాయి. కాబట్టి లైసోజోమ్స్ పనిని రియల్ లైఫ్లో చూపించే కణం ఏంటి అంటే డబ్ల్యూబీసీ. సరే, క్వశ్చన్ ఎలా అడిగాడు? లైసోజోమ్ పని ఏంటని అడగల. లైసోజోమ్ పని బయట ఏ కణానికి సాదృశ్యంగా ఉండిద్ది అని అడిగాడు. మంచి క్వశ్చన్. 114. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు 115. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ న్యూక్లియస్ ఇన్ యుకారియోటిక్ సెల్స్. యుకారియోటిక్ కణాల్లో కేంద్రకం యొక్క ప్రధాన విధి ఏంటి అన్నాడు. ప్రొడ్యూసింగ్ ఎనర్జీ. అది మాత్రమేనా? కాదు. డైరెక్టింగ్ లైఫ్ ప్రాసెస్ టు ఆఫ్ ది సెల్. ఎస్, ఇది కరెక్ట్. న్యూక్లియస్ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే కణం యొక్క జీవక్రియలు నిర్దేశించడం. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనే మొత్తం పనులు న్యూక్లియస్ నుంచి వస్తాయి. బికాస్ ఇట్స్ ద బ్రెయిన్ ఆఫ్ ది సెల్. ప్రొడ్యూసింగ్ ఎనర్జీ అంటే మైటోకాండ్రియా వచ్చింది. యాక్టింగ్ స్టోరేజ్ అంటే వ్యాక్యూల్ వచ్చింది. డైజెస్టింగ్ వేస్ట్ అంటే మనకి లైసోజోమ్స్ వచ్చింది. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతా ఆప్షన్స్ అయినా మీరు ఈజీగా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. కమింగ్ టు 116. బహుకణ జీవుల్లో కనిపించే శ్రమ విభజన, డివిజన్ ఆఫ్ లేబర్, ఈ కింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది అన్నాడు. బహుకణ జీవుల్లో డివిజన్ ఆఫ్ లేబర్ ఎక్కువగా జరిగింది. అది దేన్ని చూపిస్తుంది అని అడిగాడు. చూద్దాం. ఈచ్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సింగిల్ సెల్. బహుకణ జీవులను మాట్లాడుతూ సింగిల్ సెల్ గురించి ఎత్తాడేంటి? తీసేయి. కాదు. డిఫరెంట్ సెల్స్ హ్యావ్ స్పెషలైజ్డ్ ఫంక్షన్స్. ఇది కరెక్ట్. వివిధ కణాలు ప్రత్యేకమైన విధులను కలిగి ఉంటాయి. మల్టీ సెల్ అంటే ఒక కణం ఉండిద్దా? కాదు, చాలా కణాలు ఉంటాయి. చాలా కణాలు ఎందుకు ఉన్నాయి? ఒక్కొక్క కణానికి ఒక్కొక్క పని ఉండిద్ది. ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి 10 పనులు ఉంటాయి. అవునా కాదా? అలాగనమాట. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సి, డి రాంగ్ అయిపోతాయి. ఓకేనా? మల్టీ సెల్ ఆర్గానిజమ్స్ హ్యావ్ ఓన్లీ వన్ టైప్ అన్నాడు. కాదు. ఆల్ సెల్ పర్ఫార్మ్ సేమ్ ఫంక్షన్ అని కాదు. అన్ని కణాలు ఒకే పని చేస్తాయా? కాదు. అన్ని కణాలు వేరువేరు పనులు చేస్తాయి. కణాలు ఎక్కువగా ఉంటాయి, వేరువేరు పనులు ఉంటాయి. నెక్స్ట్ 117. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ ద వెరైటీ ఆఫ్ షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది సెల్స్. మీకు ఇందాకే చెప్పాను నేను, షేప్ అండ్ సైజ్. ఓకేనా? షేపు, సైజు ఈ రెండు కూడా దేనికి సూచన? చూద్దాం. షేప్ అండ్ సైజ్ ఆఫ్ సెల్స్ డిపెండ్ ఓన్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్. అంటే ఒక కణం ఆకారం మరియు పరిమాణం రెండు కేవలం కణంలో ఉండే నీటి మీద మాత్రమే ఆధారపడి ఉండిద్దా? కాదు. ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ సెల్స్ రిమైన్ కాన్స్టెంట్ ఇన్ ఎవ్రీ ఆర్గానిజమ్స్ అన్నాడు. ఇది కాదు. అన్ని కణాల ఆకారం పరిమాణం ఒకేలా ఉండిద్దా? కాదు. ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ సెల్స్ ఆర్ ఐడెంటికల్. మొక్కల్లో, జంతువుల్లో కణాల ఆకారం పరిమాణం ఒకేలా ఉండిద్దా? కాదు. ఇక ఆన్సర్ డిఏ అవ్వాలి. చూడండి. ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది సెల్స్ ఆర్ రిలేటెడ్ టు స్పెసిఫిక్ ఫంక్షన్. ఇందాక చెప్పాను, షేప్కి ఫంక్షన్కి మధ్య ఏముంది? కోరిలేషన్ ఉంది. ఆ పాయింట్ పట్టుకుంటే ఈజీగా పెట్టచ్చు. ఓకేనా? కాబట్టి ఒక కణ ఆకారం, పరిమాణం ఆ కణంలో ఒక ప్రత్యేకమైన పనిని నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? కమింగ్ టు 118. సెల్స్ డిఫర్ ఇన్ షేప్
అండ్ సైజ్ అకార్డింగ్ టు వర్క్. సెల్స్ షేప్లోను సైజులోను వేరుగా ఉంటాయి అకార్డింగ్ టు వర్క్ దే పర్ఫార్మ్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్లీ కరెక్ట్లీ కంపేర్స్ ద సెల్స్ షేప్ అండ్ ఫంక్షన్. మళ్ళీ అడిగాడు. ఇప్పుడు వాడే ఇచ్చాడు. షేప్కి ఫంక్షన్కి మనం ఇందాక ఏముందని మాట్లాడుకున్నాం, సంబంధం ఉంది అని మనం మాట్లాడుకున్నాం. దాన్ని అడిగాడు. చూద్దాం. అమీబా ఇర్రెగ్యులర్ ఇన్ షేప్, హెల్ప్స్ ఇన్ మూమెంట్ అండ్ క్యాప్చరింగ్ ఫుడ్ అన్నాడు. కరెక్టే. అమీబా సెల్ షేపు డిఫరెంట్గా ఉండిద్ది, అవునా కాదా? అమీబా సక్రమంగా లేని ఆకారం కదలికకు మరియు ఆహారాన్ని పట్టుకోవడానికి సహాయపడుతుంది అన్నాడు. ఇది రైటే. కానీ మిగతాయి కూడా చూద్దాం. నర్వ్ సెల్ రౌండ్ ఇన్ షేప్ అన్నాడు, దొరికిపోయాడు ఇక్కడ. ఇది రాంగ్. అది లాంగ్ బ్రాంచ్డ్ షేప్లో ఉండిద్ది న్యూరాన్ అనేది. నెక్స్ట్ మజిల్ సెల్ ఫ్లాట్గా ఉండిద్ది అన్నాడు. ఇది రాంగే. అది అలాంగేటెడ్, ఓకేనా, అండ్ సిలిండ్రికల్ షేప్లో ఉండిద్ది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కూడా. చిలకడ దుంప ఆకారంలో ఉండిద్ది. దాన్ని ఫ్యూజిఫామ్ అంటారు. సో మీరు అలాంగేటెడ్, సిలిండ్రికల్ లేదా ఫ్యూజిఫామ్ అని చెప్పచ్చు. ఈ 3 పదాలు మీరు మజిల్ సెల్ షేప్కి వాడచ్చు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్బీసీ లాంగ్ అండ్ బ్రాంచ్డ్ అన్నాడు, తప్పు. ఆర్బీసీ ఇందాకే చెప్పా, బై కాన్కేవ్ లేదా సర్క్యులర్ అని చెప్పాలి. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? ఏ ఆప్షన్. ఈ క్వశ్చన్ పూర్తిగా మనం చదవాలండి, ఓకేనా? ఫస్ట్ రాంగ్ అయింది నిలపోకూడదు. కొన్ని క్వశ్చన్స్ మాత్రమే అలా బ్లైండ్గా వెళ్ళాలి, కానీ కొన్ని మాత్రం చదవాలి. ఎంత క్వశ్చన్ పెట్టాడో చూడండి. మనకి అమీబా ఆకారం తెలుసు, దాని పని తెలుసు. ఆకారానికి పనికి సంబంధం ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. 19. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెల్ ఆర్గానెల్స్ హ్యావ్ ఎనఫ్ సర్ఫేస్ ఏరియా ఫర్ ఏటీపీ జనరేటింగ్ కెమికల్ రియాక్షన్స్ అన్నాడు. సింపుల్. ఏటీపీ జనరేటింగ్, ఏటీపీ ఉత్పత్తి చేసే రసాయన చర్యలకు తగిన సర్ఫేస్ ఏరియా, మంచి ఏరియా కలిగిన ఒక కణాంగం ఏది అన్నాడు. లైసోజోమ్స్ కాదు, వ్యాక్యూల్స్ కాదు, సెల్ వాల్ కాదు. ఆన్సర్ మైటోకాండ్రియా. ఏటీపీ అంటే మనం ఏం చెప్పేయాలి? సింపుల్గా మైటోకాండ్రియా అని చెప్పేయచ్చు. దానికి ఎనఫ్ సర్ఫేస్ ఏరియా ఉండిద్ది. ఏటీపీ ఉత్పత్తి అవ్వాలంటే ఏరియా ఎక్కువ కావాలన్నమాట. నెక్స్ట్ 120. విచ్ సెల్ ఆర్గానెల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్యాకేజింగ్ అండ్ డిస్పాచింగ్ మెటీరియల్స్ విత్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ది సెల్ అన్నాడు. మీకు చెప్పా, ప్యాకేజింగ్ ఆయన వస్తే గుడ్డెత్తు చేలో పడినట్టు మనం ఏం చెప్పాలి? వెళ్ళిపోవాలి. గాల్గి కాంప్లెక్స్, గాల్గి ఆపరేటస్, ఓకేనా? న్యూక్లియస్ ఏమో కంట్రోల్ సెంటర్, రైబోస్ ఏమో ప్రోటీన్స్, మైటోకాండ్రియా ఏటీపీ ఉత్పత్తి. సో ఆన్సర్ ఇస్ గాల్గి ఆపరేటస్, ఓకేనా? నెక్స్ట్ 121 క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ సింప్లీ ఇన్వాల్వ్స్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ పేరెంట్ సెల్ ఇంటూ 2 డాటర్ సెల్స్ అన్నాడు. ఒక పేరెంట్ సెల్ 2 డాటర్ సెల్స్గా విడిపోయింది, దాన్ని ఏమనాలి? సింపుల్ బైనరీ ఫిజన్, ఓకేనా? సో 2 అని వస్తే మనం బైనరీ ఫిజన్కి వెళ్ళాలి. నెక్స్ట్ 122. వై ప్లాస్మా మెంబ్రెయిన్ కాల్డ్ సెలెక్టివ్లీ పర్మియబుల్ అన్నాడు. ప్లాస్మా పొరను ఎంపిక చేసిన పారగమ్య పొరగా ఎందుకు ఎంచాలన్నాడు. ఇందాక చెప్పా, సెలెక్టివ్లీ అంటే అన్నీ పంపించదు, కొన్నే పంపించద్దు అని. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చదవండి. ఇట్ అలౌస్ ఓన్లీ సర్టైన్ సబ్స్టాన్సెస్ అండ్ పాస్ టు ఇట్ అన్నాడు. లోపలికి కానీ బయటకు కానీ కొన్ని పదార్థాలు మాత్రమే లోపలికి లేదా బయటకి ఏం చేస్తుంది? వెళ్ళడానికి అనుమతిస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆప్షన్, ఓకేనా? ఇట్ డిజాల్వ్స్ కాదు. ఇట్ అలౌస్ ఆల్ సబ్స్టాన్సెస్ అన్నాడు, కాదు. ఇట్ బ్లాక్స్ ఆల్ సబ్స్టాన్సెస్ కాదు. అన్నిటినీ పంపించదు, అన్నిటినీ ఆపదు. కొన్నిటిని మాత్రమే పంపించింది, కొన్నిటిని మాత్రమే ఆపేసిద్ది. నెక్స్ట్ 123. వై కెన్ టైనీ మాలిక్యూల్స్ లైక్ ఆక్సిజన్ ఈజీలీ పాస్ త్రూ సెల్ మెంబ్రెయిన్ అన్నాడు, బట్ నాట్ ద బిగ్ వన్స్ లైక్ స్ట్రాచ్ అండ్ ప్రోటీన్స్ అన్నాడు. జాగ్రత్తగా చూడండి. ఆక్సిజన్ వంటి చిన్న అణువులు కణత్వచం గుండా సులభంగా ఎందుకు వెళ్ళవు, కానీ స్టార్చ్, ప్రోటీన్లు వంటి పెద్ద అణువులు ఎందుకు వెళ్ళలేవు అన్నాడు. వెళ్ళగలవు. సో ఆక్సిజన్ వెళ్తుంది, కానీ పెద్ద అణువులు వెళ్ళట్లా. చిన్న అణువులు మాత్రమే వెళ్ళి పెద్ద అణువులు వెళ్ళట్లేదు. దేని గుండా? సెల్ మెంబ్రెయిన్ గుండా. బికాజ్
సెల్ మెంబ్రేన్ ఏంటి? సెలెక్టివ్లీ పర్మియబుల్, అంతే కదా. దాని మీద క్వశ్చన్ అడిగాడు. సో ఆన్సర్ చూడండి ఇక్కడ, ద సెల్ మెంబ్రేన్ ఈస్ పర్మియబుల్ టు సెలెక్టివ్ సబ్స్టాన్సెస్. కణత్వచం ఎంపిక చేసిన పదార్థాలకు మాత్రమే పారగమ్యంగా ఉండిద్ది, వెళ్ళు అని సపోర్ట్ చేసిద్ది. సింపుల్, ఓకేనా. ఒక కాన్సెప్ట్ అడిగితే అదే షిఫ్ట్లో తర్వాత షిఫ్ట్లో క్వశ్చన్స్ చూడు ఎలా వస్తున్నాయో. నెక్స్ట్ 124, a cell divides into two identical daughter cells, each having same chromosomes as a number of parent cell. సేమ్ క్రోమోజోమ్స్ అంటే 2n క్రోమోజోమ్స్ ఉంటే 2n ఉన్నాయి. ఐడెంటికల్ అన్నాడు, ఐడెంటికల్. ఈ రెండు పదాలు చూసి మనం ఏం చెప్పచ్చు? అది మైటోసిస్, సమకణ విభజన అని మనం చెప్పేయచ్చు, ఓకేనా. అలా కాకుండా క్రోమోజోమ్స్ 2n కాస్త n అయినాయి, హాఫ్ అయినాయి, నాన్ ఐడెంటికల్ అని ఇచ్చాడు అనుకో, అప్పుడేం చెప్పాలి మనం? మైటోసిస్ కాదు, మియోసిస్ అని చెప్పాలి. సో ఆన్సర్ సి అనమాట. కమింగ్ టు 125, ద మోడ్ ఆఫ్ సెల్ డివిజన్ బై విచ్ జర్మ్ సెల్స్ గెట్ హాఫ్ అమౌంట్ ఆఫ్ ది డిఎన్ఏ. ఆ పదం పట్టుకోండి. పునరుత్పత్తి లేని కణాలతో పోలిస్తే బీజ కణాలు అన్నాడు. బీజ కణాలు అంటే జర్మ్ సెల్స్ అని పిలవచ్చు, లేదా గేమిట్స్ అని పిలవచ్చు, లేదా రీప్రొడక్టివ్ సెల్స్ అని పిలవచ్చు. ఈ మూడు పదాలతో పిలవచ్చు. ఇంకొక విషయం, ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ అన్నాడు. డిఎన్ఏ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి. 2n కాస్త ఏమైంది? n అయింది. క్రోమోజోమ్ సంఖ్య సగమైంది. లైంగిక కణాల్లో కణ విభజన జరిగింది అంటే అదే కణ విభజన అవ్వాలి, క్షయకరణ విభజన అవ్వాలి. బికాజ్ మైటోసిస్ ఓన్లీ డన్ ఇన్ జర్మ్ సెల్స్. ఎగ్జాంపుల్ స్పెర్మ్ అండ్ ఎగ్ సెల్, వీటితో మాత్రమే జరిగింది. ఇక్కడ మనకి హ్యాప్లాయిడ్ సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ కనపడతాయి. క్రోమోజోమ్ సంఖ్య ఆఫ్ అయింది, దాన్నే వాడు క్రోమోజోమ్స్ ఆఫ్ అయింది అనకుండా డిఎన్ఏ ఆఫ్ అయింది అని డిఫరెంట్గా ఇచ్చాడు, ఓకేనా. కణ విభజన మర్చిపోయా, మీకు సెల్ డివిజన్ కూడా కవర్ అయిపోయింది ఇక్కడ. 3 యూనిట్లు అనమాట, 2 కూడా కాదు. సెల్ బయాలజీ, అసెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ సెల్ డివిజన్. అది కూడా సామాన్యంగా ఎన్సీఆర్టీ బుక్స్లో సెల్ డివిజన్ వేరుగా ఉంటుంది, ఎన్సైక్లోపీడియా ఆఫ్ జనరల్ సైన్స్ కానీ వేరే బుక్స్లో కానీ. సో నేను అది కూడా కన్సిడర్ చేసి 3 యూనిట్స్ అని చెబుతున్నాను. కమింగ్ టు 126, రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం బేర్స్ అన్నాడు. రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం ప్రోటీన్ల సంశ్లేషణ కోసం ఏం కలిగి ఉండిద్ది అన్నాడు. ఇంకేం కలిగి ఉండిద్ది? రైబోజోమ్స్ని కలిగి ఉండిద్ది. సో రైబోజోమ్స్. వైల్ స్మూత్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం సింథసైజెస్ లిపిడ్స్. సో లిపిడ్స్. సో ఆన్సర్ ఇస్ బి. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు 127, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ బై ద మెథడ్ ఆఫ్ బైండరీ ఫిజన్. బైండరీ ఫిజన్ ద్వారా రీప్రొడక్షన్ జరిపేది ఏంటి? బటర్ఫ్లై కాదు, రోజ్ ప్లాంట్ కాదు, నీమ్ ప్లాంట్ కాదు, ఆర్గానిజం అన్నాడు. సో లీష్మేనియా, సింపుల్గా చెప్పేయచ్చు. అవి ప్లాంట్స్, బటర్ఫ్లై అనేది యూనిసెల్యులర్ ఆర్గానిజం కాదు, బైండరీ ఫిజన్ కూడా జరగదు. ఒకటే 127కి ఆప్షన్ ఏమవ్వాలి మనకి? బి అవ్వాలి. 128, డ్యూరింగ్ ఎక్స్పెరిమెంట్ a cell is damaged and its lysosomes burst and releasing digestive enzymes into cytoplasm. What is most likely to happen next అన్నాడు. ఒక ప్రయోగంలో కణం దెబ్బతింది, లైసోజోములు పగిలి జీర్ణ ఎంజైములను సైటోప్లాజంలోకి విడుదల చేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిద్ది? సింపుల్గా మనం ఏం చెప్పచ్చు? లైసోజోమ్స్ ఎంజైమ్స్ని విడుదల చేసింది అని మనకి కన్ఫర్మేషన్ అయిపోతే అది నెక్స్ట్ ఏం చేసింది? దట్ ద సెల్ విల్ డెస్ట్రాయ్ ఇట్ సెల్ఫ్ అండ్ డై. అది మొత్తం ఆ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసి అది కూడా చనిపోయింది. అందుకే మనం ఏమన్నాం? సూసైడల్ బ్యాక్స్ ఆఫ్ ది సెల్, ఓకేనా. ప్రయోగంలో దెబ్బ జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు ఇక కణం అక్కడ ఉండకూడదు. ఆ మొత్తం బ్లాక్ అయిపోయి, ఆ సెల్ డైజెస్ట్ అయిపోయి, బ్రేక్అవుట్ అయిపోయి, యాటమ్ బాంబ్ లాగా పనిచేసి చనిపోయి ఇక మొత్తాన్ని నివారిస్తుంది అనమాట. సో యాటమ్ బాంబ్ ఆఫ్ ది సెల్ అనే వర్క్ తెలిస్తే మనం ఈజీగా పెట్టేయచ్చు. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 129, ద ప్లాస్మా మెంబ్రెయిన్ ఈజ్ మేడప్ ఆఫ్ అన్నాడు. ప్లాస్మా మెంబ్రెయిన్ రెండింటితో తయారైద్ది. డిఎన్ఏనా? కాదు.
ఎస్, లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. లిపిడ్లు మరియు ప్రోటీన్లతో మాత్రమే తయారయ్యేది ఏంటి? ప్లాస్మా మెంబ్రెయిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు 130. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ప్లాస్టిడ్స్ ఇన్ ప్లాంట్ సెల్స్? వృక్ష కణాల్లోని ప్లాస్టిడ్స్ను కింద ఏ వాక్యం సరిగ్గా వివరిస్తుంది అన్నాడు. చూద్దాం. అవి వృక్ష మరియు జంతు కణాల్లో సమాన పరిమాణంలో ఉంటాయా? రాంగు. దే ఆర్ ఫౌండ్ ఇన్ ప్రొకారియోటిక్ సెల్స్ అన్నాడు. అవి ప్రొకారియోటిక్ కణాల్లో కూడా ఉంటాయి అన్నాడు. రాంగు. ఉండవు, యుకారియోటిక్లో మాత్రమే ఉంటాయి. దే ఆర్ ప్రజెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్స్, యాబ్సెంట్ ఇన్ యానిమల్ సెల్స్. ఇది కరెక్ట్. ప్లాస్టిడ్స్ అనేవి ప్లాంట్స్లోనే ఉంటాయి, మొక్కకు సంబంధించిన కణాల్లోనే ఉంటాయి, కానీ జంతు కణాల్లో ఉండవు. ఓకేనా? జంతువుల ఆహారాన్ని లోపల తయారు చేసుకోవు కదా, అందుకే ఉండవు. కమింగ్ టు 131. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ సెల్ డివిజన్? కణ విభజన బహుకణ జీవుల్లో జరగడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? చూద్దాం. గ్రోత్, రిపేరు, రిప్లేస్మెంట్ అండ్ డ్యామేజ్. ఇదే కరెక్ట్. గ్రోత్ జరగాలి, రిపేర్ జరగాలి, రిప్లేస్మెంట్ జరగాలి. పెరుగుదల, మరమ్మత్తు, దెబ్బతిన్న లేదా పాత కణాల భర్తీ, వీటి కోసమే సెల్ డివిజన్ జరగాలి. ఓకేనా? అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్సా? కాదు. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టెన్సెసా? కాదు. ఫార్మేషన్ ఆఫ్ వ్యాక్యూల్స్? కాదు. ఈ పనులు జరగడానికి సెల్ డివిజన్కి సంబంధం లేదు. కమింగ్ టు 132. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెల్ ఆర్గానెల్స్ రిలీజ్ అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్? ఏటీపీ అనగానే మనకేం గుర్తుకు రావాలి? మైటోకాండ్రియా గుర్తుకు రావాలి. సింపుల్ క్వశ్చన్, మైటోకాండ్రియా. ఓకేనా? ఇక్కడే అది ఉత్పత్తి అయింది కాబట్టి. 133. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ రిగార్డింగ్ సెల్స్? కణాలకు సంబంధించి తప్పు వాక్యం ఏంటి అన్నాడు. చూద్దాం. సెల్ షేప్ ఈజ్ ఆఫెన్ రిలేటెడ్ టు ఫంక్షన్. సెల్ కణ ఆకారానికి పనితీరుకి సంబంధం ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నాగా, షేప్ అండ్ ఫంక్షన్ ఆర్ కోరిలేటెడ్. సో ఫాల్స్ అన్నాడు కాబట్టి ఇది రైటే, దీని ఆన్సర్ కాదు. ఆల్ సెల్స్ ఆర్ ఆఫ్ సేమ్ సైజ్. ఇది తప్పు, సింపుల్గా దొరికిపోయాడు. అన్ని కణాలు ఒకే పరిమాణం ఆకారాన్ని కలిగి ఉంటాయి అన్నాడు. తప్పు. సింపుల్గా మనకి ఆర్బీసీ షేప్ వేరు, అట్ ద సేమ్ టైం నర్వ్ సెల్ షేప్ కూడా వేరు. ఇది రాంగ్ అని కన్ఫర్మ్ అయితే మిగతాయి కూడా రైట్ అయిపోతాయి. ఎందుకంటే నాట్ అన్నాడు కాబట్టి రాంగ్ ఆప్షన్ కరెక్ట్గా పట్టుకోగలగాలి కాన్ఫిడెంట్గా. 134. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్? కేంద్రకంలో కేంద్రక త్వచం. కణంలో కేంద్రకం త్వచం ఒక పని అడిగాడు, జాగ్రత్తగా చూడండి. ఇట్ రెగ్యులేట్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ మెటీరియల్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం. ఎస్, ఇదే కరెక్ట్. ఓకేనా? సామాన్యంగా ఇది సెల్ వాల్, ఇది సెల్ మెంబ్రెయిన్, ఇది న్యూక్లియస్, ఇది సైటోప్లాజం. ఇక్కడ ఇంకో లేయర్ ఉండిద్ది, గ్రీన్తో గీస్తా. దీన్నే న్యూక్లియర్ మెంబ్రెయిన్ అంటారు. లోపలేమో న్యూక్లియస్ ఉంది, బయటేమో సైటోప్లాజం ఉంది. సో సైటోప్లాజం నుంచి న్యూక్లియస్లోకి, న్యూక్లియస్ నుంచి సైటోప్లాజంలోకి, అంటే కేంద్రకం సైటోప్లాజం ఈ రెండింటి మధ్య రవాణాను కంట్రోల్ చేసేదే న్యూక్లియర్ మెంబ్రెయిన్. కేంద్రానికి ఉన్న త్వచం కేంద్రక త్వచం. కాబట్టి ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అంతేగాని బి కాదు, సి కాదు, డి కాదు, అవి చదవండి, మీకు సిల్లీగా ఉంటాయి మిగతా ఆప్షన్స్. ఓకేనా? కమింగ్ టు 135. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ కంపేర్స్ వ్యాక్యూల్స్ ఇన్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్? మనకేం తెలుసు? ప్లాంట్లో వ్యాక్యూల్స్ పెద్దగా ఉంటాయి అని తెలుసు. ఇప్పుడు ఆప్షన్ చదువుదాం. వ్యాక్యూల్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ ప్లాంట్ అన్నాడు, తప్పు. ఓకేనా? నెక్స్ట్, యానిమల్ సెల్స్ హ్యావ్ లార్జర్ వ్యాక్యూల్స్ అన్నాడు, తప్పు. ప్లాంట్ సెల్స్ హ్యావ్ లార్జర్ వ్యాక్యూల్స్, యానిమల్ సెల్స్ హ్యావ్ స్మాల్ వన్. ఇది కరెక్ట్. రిక్తికలు వృక్షాల్లో పెద్దగా ఉంటాయి, యానిమల్స్లో చిన్నగా ఉంటాయి. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 136. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్టింగ్విషెస్ బైనరీ ఫిజన్ అండ్ మల్టిపుల్ ఫిజన్ ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్? ద్విధా విచ్ఛిత్తి,
బహుద్విధ బహుదావి విచ్చిత్తి ఏది సరిగ్గా నెరవేరుస్తుంది అన్నాడు. చూద్దాం. బైనరీ ఫిజన్ ప్రొడ్యూసెస్ 2 డాటర్ సెల్స్. ఓకే, కరెక్టే. వేరేజ్ మల్టిపుల్ ఫిజన్ ప్రొడ్యూసెస్ మెనీ డాటర్ సెల్స్. బైనరీ అంటే 2, మల్టిపుల్ అంటే మెనీ. కరెక్టేగా. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవ్వాలి. సింపుల్, ఫస్ట్ ఆప్షనే దొరికిపోయింది. ఇప్పుడు మిగతా చదువుతాం. బైనరీ ఫిజన్ అక్కర్స్ ఇన్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్నాడు. తప్పు. బైనరీ ఫిజన్ రిజల్ట్స్ ఇన్ మెనియా. తప్పు. బైనరీ ఫిజన్ రిక్వైర్స్ స్పోర్సా. తప్పు. స్పోర్ ఫార్మేషన్లో స్పోర్స్ కావాలి కానీ బైనరీ ఫిజన్లో ఎందుకు? అక్కర్లేదు కదా. ఆప్షన్స్ అయితే సిల్లీగా ఉన్నాయి, మీరు చదివితే అర్థమైపోయింది. నెక్స్ట్ 237. విచ్ డిస్క్రిప్షన్ బేస్డ్ డిఫైన్స్ సైటోప్లాజం. కణద్రవ్యాన్ని ఏ వివరణ ఉత్తమంగా వివరిస్తుంది అన్నాడు. చూద్దాం. రిజిడ్ లేయర్ అన్నాడు. ఇక్కడ దొరికిపోయాడు, రాంగ్ ఆన్సర్. ఎందుకు? అది రిజిడ్ కాదు, నాన్ రిజిడ్. అంత గట్టిగా ఉండదు అది. సెల్ వాల్ చాలా గట్టిగా ఉండిద్ది. సెల్ మెంబ్రెయిన్ సైటోప్లాజం కాదు, అది జెల్లీగా ఉండిద్ది. నెక్స్ట్, జెనెటిక్ మెటీరియల్ ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రోమాటిన్ అన్నాడు. సైటోప్లాజం లోపల జెనెటిక్ మెటీరియల్ ఉండిద్ది అన్నాడు. తప్పు, అది న్యూక్లియస్లో ఉండిద్ది. నెక్స్ట్, ఫ్లూయిడ్ కంటెంట్ ఇన్సైడ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ కంటైనింగ్ ఆర్గానెల్స్. ఇది కరెక్ట్. కణంగాలను కలిగి ఉన్న ప్లాస్మా పొర లోపలి ద్రవ పదార్థాన్ని మనం సైటోప్లాజం అని పిలవాలి. ఓకేనా. అక్కడే సెల్ ఆర్గానెల్స్ అన్ని హోస్ట్ అయి ఉంటాయి. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 238. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ యానిమల్ సెల్స్. యానిమల్ సెల్స్లో ఏముండదు అన్నాడు. ప్లాస్మా మెంబ్రెయిన్ ఉండిద్ది, న్యూక్లియస్ ఉండిద్ది, క్లోరోప్లాస్ట్ ఉండదు. అంతే కదా. సో 138కి ఆన్సర్ ఏమవ్వాలి? సి అవ్వాలి. సైటోప్లాజం కూడా ఉండిద్ది. కమింగ్ టు 139. ద ఫ్లూయిడ్ కంటెంట్ ఇన్సైడ్ ది ప్లాస్మా మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్ లోపల ఉండే ఫ్లూయిడ్ కంటెంట్ ఏమనాలి? ఇప్పుడే మనం అట్లాడుకున్నాం, అదే క్వశ్చన్ మార్చి అడుగుతున్నాడు. సైటోప్లాజం. కణం లోపల ఉండే ద్రవ్యం కణద్రవ్యం. 140 చూద్దాం. ఇన్ ఎడిషన్ టు ప్లాస్మా మెంబ్రెయిన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఔటర్ కవరింగ్స్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ప్లాంట్ సెల్స్ అన్నాడు. ప్లాస్మా పొరతో పాటు దాని బాహ్య పొరలతో వృక్ష కణాల్లో ఏది లింక్ అయి ఉండిద్ది అన్నాడు. మంచి క్వశ్చన్. ఓకేనా. ఏం లింక్ అయి ఉండిద్ది? న్యూక్లియర్ మెంబ్రెయినా? కాదు. సెంట్రియోలా? కాదు. ఎస్, సెల్ వాల్. ఓకేనా, సెల్ వాల్ ఉండిద్ది అనమాట. అవుటర్ అన్నాడు. సో ఇది ప్లాస్మా మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్కి అవుటర్లో ఉండేది ఏంటి? సెల్ వాల్. మరి ఇన్నర్లో ఉండేది ఏంటి? సైటోప్లాజం. కాబట్టి ప్లాస్మా మెంబ్రెయిన్ ఈ మధ్యలోదనమాట. దీనికి అవుట్ వార్డ్లో సెల్ వాల్, లోపల కణద్రవ్యం ఉండిద్ది. కాబట్టి వాడు అవుటర్ కవరింగ్స్ అన్నాడు. కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి? సెల్ వాల్ అవ్వాలి. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 141. న్యూక్లియాన్స్ ఆర్ సబటామిక్ పార్టికల్స్ ఫౌండ్ ఇన్సైడ్ ద యాటమ్, దే కన్సిస్ట్ ఆఫ్ అన్నాడు. ఇది బయాలజీ క్వశ్చన్ కాదే, ఇది కెమిస్ట్రీ క్వశ్చన్. కెమిస్ట్రీ క్వశ్చన్ దీంట్లో వచ్చినట్టుంది. సరే సాల్వ్ చేద్దాం. న్యూక్లియన్స్ అంటే న్యూక్లియస్ లోపల ఉండాలి. ఏముంటాయి? ప్రోటాన్స్, న్యూరాన్స్ ఉంటాయి. సో న్యూరాన్స్ కాదు, న్యూట్రాన్స్. ప్రోటాన్స్, న్యూట్రాన్స్ రెండు కూడా న్యూక్లియస్ లోపల ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఏమనాలి? న్యూక్లియాన్స్ అనాలి. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 142. ద మేకింగ్ ఆఫ్ న్యూ సెల్స్, కొత్త కణాలు ఏర్పడతాన్ని మనం ఏమనాలి? సింపుల్ క్వశ్చన్, సెల్ డివిజన్ అనాలి. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. చివరి క్వశ్చన్ చాలా చిన్నగా ఉన్నాయి. 143. విచ్ ఆర్గనెల్ ఇస్ కాల్డ్ సూసైడల్ బ్యాగ్. ఆత్మహత్య కోశాలను వేటిని పిలవాలి? మన ఆన్సర్ ఏంటి? లైసోజోమ్స్. సూసైడల్ బ్యాగ్స్ డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ది సెల్ అని లైసోజోమ్స్ని పిలవాలి. 144. హూ ఫస్ట్ అబ్జర్వ్డ్ డెన్స్లీ స్టైన్డ్ రెటిక్యులర్ స్ట్రక్చర్స్. ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. కేంద్రకం దగ్గర దట్టంగా ఉన్న రెటిక్యులర్ నిర్మాణాలు. రెటిక్యులర్ ఈ పదం గుర్తుపెట్టుకోండి.
రెటిక్యులర్ స్ట్రక్చర్స్ నియర్ ద న్యూక్లియస్ నోన్ యాజ్ గాల్గి బాడీస్. గాల్గి బాడీస్ని ఎవరు కనుక్కున్నారని అడిగాడు, కానీ మొత్తం చెప్పేశాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గాల్గి బాడీ స్ట్రక్చర్ ఏంటి అని అడగచ్చు. రెటిక్యులర్ స్ట్రక్చర్. ఏంటి సార్ రెటిక్యులర్ స్ట్రక్చర్ అంటే? చేపల వల ఎలా ఉండిద్ది అలా ఉండిద్ది. ఏంటది? గాల్గి కాంప్లెక్స్. దాన్ని ఎవరు కనుక్కున్నాడు అన్నాడు, పేరులోనే ఉంది, క్యామిల్లో గాల్జీ. గాల్గి, క్యామిల్లో గాల్గి అనే వ్యక్తి గాల్గి కాంప్లెక్స్ని కనుక్కున్నాడు. సింపుల్ క్వశ్చన్. ష్లీడన్ సెల్ థియరీ, యాంటోనీ లివెన్ హుక్ లివింగ్ సెల్, రాబర్ట్ హుక్ డెడ్ సెల్, రాబర్ట్ బ్రౌన్ న్యూక్లియస్. మనం మాట్లాడుకున్నాం కదా. సో బి ఆప్షన్. రెటిక్యులర్ అంటే చేపల వల, చేపల వలని పోలి ఉండేది ఎండో గాల్గి కాంప్లెక్స్ అనమాట. ట్యూబులర్ స్ట్రక్చర్, ట్యూబులర్ స్ట్రక్చర్ ఇలా ఎప్పుడైనా విన్నారనుకోండి, అది ఎండోప్లాస్టిక్ రెటిక్యులం. ఈ రెండింటికి మధ్య సంబంధం ఉంది అని మనం మాట్లాడుకున్నాం, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు 145. విచ్ సెల్ ఆర్గానిజం రెస్పాన్సిబుల్ ఫర్ రిలీజింగ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ? ఏటీపీ అంటే ఆన్సర్ ఏమైపోవాలి? మైటోకాండ్రియా. ఓకేనా? 145వ క్వశ్చన్కి ఆన్సర్ బి. 146. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఫ్లూయిడ్ కంటెంట్ ఇన్సైడ్ ద ప్లాస్మా మెంబ్రేన్? ప్లాస్మా పొర లోపల ఉండే కణద్రవ్యాన్ని ఏమనాలి? ద్రవ పదార్థాన్ని ఏమనాలి? సైటోప్లాజం. చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి లాస్ట్లో. 147. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది సెల్? నిర్మాణాత్మక సంస్థల్లో, కణం యొక్క నిర్మాణాత్మక సంస్థలో భాగం కానిది ఏంటి అన్నాడు. అంటే కణానికి సంబంధించిన భాగం కాదు. సైటోప్లాజం కణంలో ఉండిద్ది, మైటోకాండ్రియా కణంలో ఉండిద్ది, సెల్ వాల్ కణంలో ఉండిద్ది. హార్ట్ అనేది ఒక ఆర్గాన్, ఇది ఒక అవయవం. ఒక కణాన్ని నిర్మాణించడానికి ఒక నిర్మాణాత్మకమైన భాగం కాదు. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 148. అమ్మయ్యా, లాస్ట్ క్వశ్చన్. విచ్ ప్రైమరీ ఫీచర్ అలౌస్ మైటోకాండ్రియా టు బి కాల్డ్ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్? మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని, కణశక్తి భాండాగారం అని ఎందుకు పిలుస్తున్నాం? కంటైన్ డైజెస్టివ్ ఎంజైమ్సా? కాదు. కంట్రోల్ ప్రోటీన్ సింథసిసా? కాదు. కాల్షియం అయాన్స్ స్టోర్ చేసుకునిద్దా? కాదు. దే సింథసైజ్ ఎనర్జీ యాజ్ ఏటీపీ. ఏటీపీ రూపంలో శక్తిని సంశ్లేషిస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే దాన్ని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని పిలవాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద థర్డ్ పార్ట్ అండ్ ఫైనల్ పార్ట్. ఫైనల్ పార్ట్ ఆఫ్ బయాలజీ, సెల్ బయాలజీ చాప్టర్. ఓకేనా? సో దీంతో మనకి సెల్ బయాలజీ పూర్తయిపోయింది. నెక్స్ట్ చెప్పినట్టుగా నేను కెమిస్ట్రీకి సంబంధించి పోల్ పెడతాను. అందరూ కూడా పోల్లో నేను దాంట్లో ముందు చిన్న చిన్న యూనిట్స్ కవర్ చేస్తాను. పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ వరుసగా మాట్లాడుకున్నాం కాబట్టి కొన్ని సింపుల్గా ఉన్నాయి. 2-3 యూనిట్లు అడుగుతాను, అవి ఆర్డర్లో మాట్లాడుకుందాం. అవి తర్వాత మళ్ళీ ఫిజిక్స్కి వెళ్దాం, అలా కవర్ చేద్దాం. ఓకేనా? మనకి ఇంకా టైం ఉంది, మెల్లిగా వెళ్ళచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, దీనికి సంబంధించిన పీడిఎఫ్ 1 డే అయిన తర్వాత పెడతాను. నేను ఎడిట్ చేసి 1 డే అయిన తర్వాత టెలిగ్రామ్లో పెట్టేస్తాను, అప్పుడు చూడండి. అది మీరు చక్కగా తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఓకేనా? ఒక 20 పేజీలు అలా ఉండిద్ది. ఇది మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఉపయోగపడిద్ది. ఇప్పుడు పెట్టినప్పుడు తీసుకోకుండా అప్పుడు వెతుకుతూ ఉంటే చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. పీడిఎఫ్స్ అన్ని ఫైల్స్లో ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు ఎత్తుక్కుంటూ ఉంటే చాలా ఉంటాయి. ఎన్నో పీడిఎఫ్స్ ఉన్నాయి మన ఛానల్లో. మన ఛానల్లో జాయిన్ అవ్వండి, అవన్నీ చూసుకోండి. సో ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. గంట పైన వాగుతూనే ఉండాలంటే నోరు ఎండిపోతుంది. అయినప్పటికీ నేను ఇవన్నీ కూడా చాప్టర్ వైజ్గా ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, ఇన్ని మాట్లాడుతూ వెళ్తే, ఇంతసేపు బయాలజీ వింటే ఒక 3.5 గంటలు అనుకోండి, మూడు పార్ట్స్ మీద ఆ పదాలన్నీ మన స్కెమాటా మీద పడిపోతాయి. అవి చదువుతున్నప్పుడు ఎక్కడ తప్పేంటి రైట్ ఏంటి అని మనకు అర్థమైపోతూ ఉండిద్ది. కాబట్టి కంపల్సరీగా నేను చదువుతున్నప్పుడు క్వశ్చన్ని చదువుతూ అర్థం చేసుకుంటూ ఆన్సర్ చేయండి. ఇది మంచి గుణం. స్కోర్ బాగా రావాలి, సబ్జెక్ట్లో బాగా గ్రిప్ అవుట్ అవ్వాలి అంటే ఆషామాషిగా అయితే వినమాకండి. అసలు దానివల్ల వృధా.
మీ సమయం వృధా, నా సమయం వృధా. అది దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. అందరూ వీడియో లైక్ చేసి యాడ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.